ఏపీ పబ్లిక్ వాయిస్, నేను మీ పిఎన్ఆర్. మన స్టూడియోలో ప్రస్తుతం 55వ వార్డు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి కొప్పల బద్రీ మాధవ్ గారు ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు అందుతున్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, లేదా పాలన బాగోలేదు అంటున్నారు. మన మధ్యలో ఉన్న బద్రీ గారితో ఈరోజు మనం ముఖాముఖి తెలుసుకుందాం ఈ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలాగున్నదనేది. నమస్తే బద్రీ గారు. ఈ కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటండి? కూటమి ప్రభుత్వం అంటే ప్రజలు, ఇప్పుడు పార్టీ వేరే, నేను కూడా ప్రజలనే కదా, సామాన్య ప్రజలనే నేను కూడా. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన ఎలాగ ఉందంటే సద్దాం హుస్సేన్ పాలనలాగా ఉంది. సద్దాం హుస్సేన్ పాలన ఎందుకంటే వాళ్ళు ఏటి చెప్తే అదే నడుస్తుంది. ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం లేదు, గాలికి వదిలేసారు. ప్రజా సంక్షేమం ఎక్కడ జరుగుతుంది అసలు? ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇటు దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి. ఇవేనా ప్రజా సంక్షేమ పాలన అంటే? కూటమి ప్రభుత్వం 6 పథకాలు ఇచ్చారంటే ఇవేనా పథకాలు ఇవ్వడం? రోజుకి మీరు ఏ పేపర్లో చూడండి, ఎందులో చూసిన ఒక మటరు, మానభంగ్యాలు, ఎక్కడ పడతారు రేపులు తప్ప ఏవి జరుగుతున్నాయి? సంవత్సరం అవుతుంది, సంవత్సర కాలంలో ఎక్కడ ఇచ్చారు? ఏ పథకం రిలీజ్ చేశారు చెప్పండి. బద్రీ గారు, మరి ఈ మధ్యలో అప్పుడు మీరు అమ్మఒడి అంటే తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి కుటుంబం నుంచి 4కి 5కి వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా పోస్టులు వస్తూ ఉన్నాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? సోషల్ మీడియా పోస్టులు అంటే ఓన్లీ టీడీపీ సంబంధిత కార్యకర్తలే సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఎలా పోస్టులు పెడుతున్నారు? మా అందరికి వచ్చింది, ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చింది. ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చిందంటే మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరు తల్లికి వందనం ఎవరు అనట్లేదు, అందరూ అమ్మఒడే అంటున్నారు. క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడు అమ్మఒడి పథకం వచ్చేసరికి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 84 లక్షల మందికి ఇచ్చాం. ఇప్పుడు అందరికి ఇస్తే ఇంకా ఎక్కువ అవ్వాలి కదా. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? 67 లక్షల మందికి ఇచ్చాను అంటున్నారు. మరి అది ఎక్కడ అందరికి ఇచ్చినట్టుగా? అంటే లోకేష్ గారు చెప్తున్నారు ఇంకా చాలా మందికి రావాల్సి ఉంది, బట్ ఈ వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా ఇంకా రాలేని వాళ్ళు అందరూ అప్లై చేసుకోవడం చెప్తా ఉన్నారు కదా. అవును, 15 లక్షలు డిఫరెన్స్ ఉంది కదా. 12 లక్షలు 15 లక్షలు డిఫరెన్స్ మా లెక్కలకి ఆ లెక్కలు తీసుకున్నా సరే, ఒకరికి ఇచ్చినప్పుడు ఎంత ఇస్తే ఎక్కువ మందికి ఇస్తే మళ్ళీ ఎక్కువ ఉండాలి కదా. మరి అంతమందికి 5వ తారీఖులోపు ఇచ్చిస్తారా?